ఏమిటి లక్ష్మి, ఏమిటి విశేషం? ఇవాళ మన మధు పుట్టినరోజండి. ప్రతిసారి అతనికి ఇష్టమని సున్నిముడు చేసి పెట్టేదాన్ని. ఈసారి ఇక్కడ లేకపోయినా పట్టుగా ఇద్దామని చేశాను. పిల్లవని పేరెంటానికి వెళ్తున్నావు అన్నమాట. నీ తోడికోడల సంగతి తెలిసి కూడా మళ్ళీ అక్కడికి ఎలా వెళుతున్నావు? అసలు ఆమె తండ్రి కోటేశ్వరరావే కుచ్చితంతో నా మీద వచ్చిన అపవాదను బలపరిచాడు. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకటయ్యే మధుని ఇక్కడి నుంచి వేరు చేశారు. నీకు తెలుసా? వాళ్ళు ఎటువంటి వాళ్ళైతే నాకేమండి. మధు నా బిడ్డ లాంటి వాడు. అతని కోసం వెళ్తున్నాను. నీకు ఆ అపేక్ష ఉన్నా వాడికి ఆత్మీయతలు లేవు లక్ష్మి. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కసారైనా ఇంటి ఛాయలకు వచ్చాడు వాడు. మధు కూడా వాళ్ళతో కలిసిపోయాడు. మనం అంటే ఇంత హీనంగా చూసే వాళ్ళ మధ్యకుని వెళితే నవ్వులు పాలవుతాం. వెళ్ళొద్దు. బాబాయ్ పుట్టినరోజుకి అమ్మని నాన్న వెళ్ళొద్దన్నారా? అయితే మనం గమ్మత్ చేద్దాం. గప్చుప్గా మనమే సున్నుండలు తీసుకెళ్లి బాబాయ్కి ఇద్దాం. అమ్మ రాకముందే వెళ్ళిపోదాం. రవి, ఏమిటదినే? ఏం లేదు. నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. నువ్వు చెప్తే నేను కాదంటాను వదిన. ఏమిటో చెప్పు. ఇవాళ మీ మధు అన్నయ్య పుట్టినరోజుని సున్ని వంటలు చేశాను. తీసుకెళ్ళి ఇవ్వాలి. నేను అక్కడికి వెడతాను నువ్వు ఎలా అనుకున్నావు వదిన? ఆ స్వార్థపరుడు ఇంటి గడప తొక్కడం కూడా నాకు ఇష్టం లేదు. అదేమిటి రవి, ఏదో పరిస్థితుల మూలంగా అతను విడిపోయినా మీరు అన్నదమ్ములన్న సంగతి మర్చిపోతేలా? అందరినీ మర్చిపోయింది వాడే వదిన. వాడికి ఇప్పుడు పెళ్ళాం తప్ప ప్రపంచమే కనిపించడం లేదు. అలాంటి వాడికి ఇంకా వదిన వాత్సల్యం జ్ఞాపకం ఉందనుకోవటం ఒట్టి భ్రమ. దూరంగా ఉన్న మధు నన్ను మర్చిపోయాడంటే ఆశ్చర్యం ఉంది రవి. ఇంట్లో ఉన్న నీకే నేనన్నా నా మాటను అసలు లెక్క లేకుండా పోయింది. అంత నిష్ఠూరంగా మాట్లాడుకోతున్నా. నీ ఇష్టం, నువ్వు చెప్పినట్లే చేస్తా. అయితే ఉండు, ఇప్పుడే తీసుకొస్తా. హలో, నీ శ్రీవారి ఎక్కరా? అంత తేలిగ్గా కనబడిస్తుందా? ఎక్కడ పెడుతుంది చూపించడానికి. రండి. Wish you many happy returns of the day. Thank you. ఏమిటి శోభ, ఏమిటి హడావుడి? ఇవాళ తమ బర్త్డే. మీకు జ్ఞాపకం లేకపోయినా నేను మర్చిపోతానా? వెరీ గుడ్. గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను. మీరు త్వరగా డ్రెస్అప్ చేసుకోండి. శోభ, ఏమండి? మా అన్నయ్యని వదిని ఇన్వైట్ చేసావా? అది మీరు చెప్పాలా? అందరినీ పిలిచాను. యూ డోంట్ వరీ. వెళ్ళండి, టైం అయిపోయింది. త్వరగా రండి. తమ్ముడు, మన బాబాయ్కి ఎన్ని ప్రజెంట్స్ వచ్చాయో చూసావా? బాబాయ్కి అంత ఇష్టం లేదన్నయ్య. ఈ జనంలో ఎటుపక్క ఉన్నాడు. వాళ్ళందరూ బాబాయ్ చుట్టూ చేరి పాట పాడుతున్నారు. ఇప్పుడు మనం ఎలా వెళ్దాం? ఇప్పుడు మనం ఎవరు చూడలేదు. పద వెళ్దాం. ఎక్కడ వెళ్తున్నారా? తమ్ముడు, వీళ్ళు మన బాబాయ్ దగ్గర పోనివ్వరు. పిన్ని కూడా అక్కడే ఉంది. మనం ఈ సున్నుండల్ని టేబుల్ మీద పెడతామా? సరే, బాబాయ్ వచ్చి తర్వాత చూసుకుంటాళ్లే. ఏమిటి మీరు తీసింది? దొంగతనం చేస్తున్నారా? దొంగతనమా? ఎవరిది? వీళ్ళే. చేతికి అందిందల్లా ఎత్తుకోవడానికి వచ్చారు. పిన్ని వేరే చూసి నిలబెట్టా. మీ పని బుద్ధి లేదు. పసిపిల్లల మీద చేయి చేసుకుంటావా? ఏం జరిగింది బాబు? మరి మేము మధు బాబాయ్ సున్నుండలు తీసుకొస్తే పిన్ని మమ్మల్ని దొంగతనం చేసామని కొట్టించింది బాబాయ్. ఏమిటి, మీకు దొంగతనం అంట కట్టిందా? ఇక్కడే ఉండండి బాబు, ఇప్పుడే వస్తాను. నువ్వు మనిషివా పశువా? ఏం జరిగింది? మెల్లిగా మాట్లాడు తమ్ముడు. తమ్ముడట తమ్ముడు. ఇక నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. నీ ఇంట్లో నీ కళ్ళ ముందు ఎంత ఇది జరిగినా ఏమి ఎరగినట్లు నటిస్తావా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ స్పీకింగ్. ఎటుకేసి తెలియకుండా ఎందుకు అలా ఎగ్జైట్ అవుతావు? అసలు ఏం జరిగిందో చెప్పు. అది నీ మేడంనే అడుగు. ఆవిడకి నీకంటే కళ్ళు ఎత్తికెక్కాయి.
ఏం చేసిందో ఏం చెప్తుందో ఆవిడని అడుగు. డోంట్ టాక్ రబ్బిష్. అబ్బో రోషం పొడుచుకొచ్చిందే. అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. 10 మందిలో నా ప్రెస్టేజ్ ఏమవుతుందో ఆలోచించు. ఆడదానికి బానిసైన వాడికి నీకు తోడు ఒక ప్రెస్టేజ్ కూడా. అయిన వాళ్ళని ఆత్మీయత అభిమానం లేకుండా ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఎలా మాటలకు తలుపుతావా? చూసారా పొగరు. తమ్ముడు కదా అని మెత్తగా ఊరుకుంటారేమిటి? ఉసుగులుపుతున్నావు. చేసుకోమనే శవ. ఎన్నిసార్లు చెప్పినా నీ ధోరణి నీది. ఇడియట్. వెళ్ళక్కడి నుంచి. పెడతాను. అన్నయ్య అనురాగం వదిన ఆదరణ లేని ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉంటాను. కట్టుకున్న పెడాన్ని కూడా అదుపులో పెట్టుకోలేని అసమర్థుడు ఇంకా ఈ జన్మలో నీకు ముందు. అంతేకాదు మానాభిమానాలు ఉన్నవాడివైతే మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టదు. మనం పచ్చగా ఉంటే చూసి ఓరవలేక అవమానించడానికే వచ్చాడు. ఏమిటయ్యా ఇది? దౌర్జన్యంగా మా తోటలోకి వచ్చి ఎడ్లను తోలిపోతున్నారు. ఇది రాణి మాలినీదేవి గారి తోట. నోటు విషయం మాట. అది కాదండి, మీరు భద్రగారి దగ్గర అప్పు తీసుకుని రాసిచ్చే నోటుని ఆయన రాణిగారికి అవాల్తా ఇచ్చి మొత్తం బాకీ రాబట్టుకున్నాడు. భద్రయ్య ఎంత పని చేశాడు? ఆ బాకీ కిందనే రాణిగారు మీ ఎడ్లను తోటను స్వాధీనపరచుకోవడానికి డిగ్రీ పొందారు. రండి. మొత్తం సామాన్ తగిలితే బండి కూడా లేవు. అన్ని పట్టండి. మొత్తం పట్టండి. నారాయణరావు గారు, నన్ను మాత్రం తప్పు పట్టకండి. మీ తమ్ముడు పెళ్లి కాగానే మిమ్మల్ని అప్పుల్లో ముంచిపోయాడు. మీరు నన్ను ఎక్కడ ముంచుతారో అని నేను ఆ రాణిగారిని ఆశ్రయించాను. ఆవిడ నన్ను ఇదిగో ఈ విధంగా ఒడ్డెక్కించాను. ఏమిటిదంతా? ఏమిటా? మీ అన్నయ్య గారు చేసిన అప్పుల కింద ఈ ఇల్లు వాటిని చెల్లిపోయాయి. ఇక మీకేందుకు? ఏమిటది? ఏమిటేమిటి? ఆ మాటకు వస్తే ఆ స్కూటర్ కూడా మాకు రావాల్సిందే. నీ పప్పులు నాన్న చూడకో. అది జాయింట్ గా కొన్న స్కూటర్. కొట్టేంటనా? మనుషుల రాక్షసులా మీరు? పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా లాక్కుపోతారా? పూచిక పుల్లైనా సరే విడిచిపెట్టదని రాణి గారి ఆజ్ఞ. ఎవరా రాణి గారు? ఎవరైతే ఏమయ్యా, మీ అన్నయ్య గారు రాసిచ్చిన ప్రామిసరీ నోట్లన్నీ ఆవిడ అప్పగించావు. నువ్వేమైనా ఆవిడ తలుచుకుంటే వెళ్ళి అక్కడ అడుగు. ఇక్కడేం మాట్లాడడానికి వీలేదు. అంతే. ఆ రాణి గారి సంగతి ఏమిటో ఇప్పుడే తెలుస్తుంది. మనుషుల జీవితాలతోనే చెలగాటం ఆడుతున్న మీకు ఈ ఆటలు కూడా దేని? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ మేడంతో మీకున్న పరిచయాన్ని బట్టేనా మీరెవరో ఎలాంటి వారో ఊహించలేనంత వెర్రివాణ్ణి కాదు మాలినీదేవి గారు. ఎవరితను? మీ ఆఫీసులో తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్ళి వచ్చారే ఆ శ్రీనివాసరావు గారికి తమ్ముడు. అంతేకాదు, మీ చుట్టూ పెంపుడు కుక్కలా తిరిగే ఈ మేడం గారి భర్తకు కూడా తమ్ముణ్ణి. తమరు అనవసరంగా ఈ విషయంలో జోక్యం కలుగు చేసుకోవచ్చు. నేను రాణి గారితో మాట్లాడటానికి వచ్చాను. మాలినీదేవి గారు, ఐశ్వర్యవంతురాలన్న అహంకారంతో, చట్టం కోర్టు మీకు సాయపడ్డాయన్న ధైర్యంతో మా ఇల్లు వాకిలి అక్రమంగా జప్తు చేయించారు. ఆఖరికి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా అన్యాయంగా లాక్కుపోయారు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు న్యాయ అన్యాయాల గురించి మాట్లాడడానికి నీకేం అధికారం ఉంది? ఇది అన్యాయం అని రుజువు చేసుకునే సత్తా నీకుంటే కోర్టుకెళ్ళి చెప్పుకో. కోర్టుకు వెళ్ళటానికి ఇది దస్తావేజులు మతలబులు ఉన్న సమస్య కాదు. మనసుకి మానవత్వానికి సంబంధించిన విషయం. చిన్నపిల్లలనే కనికరమైనా లేకుండా వాళ్ళు ఆడుకునే వాటిని లాక్కుపోవటం, ఆ పసి హృదయాలను గాయపరచడం అమానుషత్వం. రూలు ప్రకారం లాక్కుపోయారు. ఏదో కోహినూరు వజ్రాన్ని ఎత్తుకుపోయినట్లు అరుస్తావేమిటి? పసివాళ్లు సంబరాలతో కేరింతాలు కొడుతూ ఆడుకునే కొయ్యబొమ్మైనా వాళ్ళకది కోహినూరి. దాని విలువ పిల్లలు కన్నా తల్లికి తప్ప నీలాంటి గొడ్రాలకేం తెలుస్తుంది? ఏం తాకుంటావు?
ఏమమ్మా మరిచిపోయిన గాథల్ని తలపుకు తెచ్చుకుని కుమిలిపోతున్నావా తల్లి? నా బ్రతుక్కి మిగిలిపోయినవి కన్నీళ్లే చిన్నమ్మ. కళ్ళు తెరిచి తెరవక ముందే నా కంటికి దూరం అయిపోయిన నా పాప అనుక్షణం నా మనస్సులో మెదులుతూనే ఉంది. ఎలా ఉందో ఏమైపోయిందో. ఎక్కడున్నా దయామయుడైన దైవం నీ బిడ్డను ఎప్పటికైనా నీ ఒడిలో చేర్చక మానడు. నిజంగా ఆ భగవంతుడనేవాడు ఉంటే తల్లినైనా నాకు అమ్మా అని పిలిపించుకునే అదృష్టాన్ని దూరం చేస్తాడా? నా హృదయంలో ఇంత కల్లోలాన్ని రేపుతాడా? తల్లి, నమ్మిన వారు నిన్ను వంచిన, దైవాన్ని నువ్వు దూషించిన సర్వాంతర్యామి చల్లని చూపునే ప్రసరింపచేస్తాడమ్మా.